Hello everyone, this is Ankita and welcome back to our channel. Hope you all are doing great. మేము కూడా చాలా బాగున్నాము. సో నేను ఈ వీడియో నా ఆఫీస్ అంతా అయిపోయాక షూట్ చేసిన. సో కొంచెం టైర్డ్గా ఉన్నాను. సో కానీ ఎగ్జైటెడ్గా కూడా ఉన్నాను. ఎందుకంటే 1.5 year వెయిట్ చేసి షాప్ చేసి వచ్చిన కొరియర్ ఇది. ఆల్మోస్ట్ 20 kgs ఆఫ్ కొరియర్ ఇండియా నుండి వచ్చింది. సూపర్ ఎగ్జైటెడ్. లిటరల్గా దీనికోసం చూసి నా కళ్ళు కాయలు కాసాయి. సో యా, నాకు ఫుల్ ఎక్సైట్మెంట్ అండ్ ఫుల్ సర్ప్రైజెస్. ఎందుకంటే 1.5 year నుండి షాప్ చేసిందంతా మా అత్తమ్మ వాళ్ళు పక్కన పెట్టి ఒకేసారి ప్యాక్ చేసి పంపించారు. లిటరల్గా నేను అసలు ఏం షాప్ చేశాను, ఏముంది కూడా మర్చిపోయాను దీంట్లో. సో చూసేస్తూ ఉంటే నేను ఏమేమి ఉన్నాయో, ఎక్కడెక్కడ కొన్నాను అండ్ వాటికి డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. కీప్ వాచింగ్. ఫస్ట్ ఓపెన్ చేద్దాం. సో ఈ కొరియర్కి ఎంత పెద్ద హిస్టరీ ఉందంటే, లిటరల్గా మా లాస్ట్ కొరియర్ Feb 2020లో వచ్చింది. సో మేము ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 6 monthsకి ఇండియాకి వెళ్తాం కాబట్టి ఒక మిగిలిపోయిన స్టఫ్ ఏదైతే ఉందో అది ఒక ఇయర్లీ వన్స్ ఒక కొరియర్ తెప్పించుకుంటాము. బట్ ఇది మాత్రం రావడానికి ఇది తెప్పించుకుందాం అనుకోగానే కోవిడ్ వచ్చేసింది. అండ్ దెన్ ట్రావెల్ బ్యాన్ వల్ల కంప్లీట్ కొరియర్స్ అన్ని ఆగిపోయాయి. ఇంకా హిస్టరీ ఉంది ఈ కొరియర్కి, నేను చెప్తూ ఉంటాను. మీన్ వైల్ మనం ఏముందో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఓపెన్ డుగ్గుకి కొరియర్స్ అన్నా లేకపోతే ఇలా ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చినప్పుడు అలా ఎంత ఎక్సైట్ అవుతాడంటే. సో ఇట్స్ ఎ డ్రెస్. చూద్దాం ఏముందో. సో ఇవన్నీ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసినవన్నీ అలాగే పెట్టేశారు. ఇది మా అత్తమ్మ వాళ్ళు పంపించారు. సో ఇది వచ్చేసి అసలు నాకు కూడా గుర్తులేదు ఇవన్నీ ఏంటా అని. ఓ, దిస్ ఇస్ గన్నీస్ కుర్తా. దిస్ ఇస్ పపాస్ కుర్తా. I ordered it from Myntra. Wait. Let me open it. సో ఇది వచ్చేసి wow, this is so pretty. This looks like Mama's. Yeah, this is like black cotton dress. This looks so pretty asalu. Does it have a heart? No. సో ఇది గోటాపతి వర్క్ తో వచ్చింది అండ్ లైక్ అనార్కలి మోడల్, ఫుల్ హ్యాండ్స్ అనార్కలి మోడల్. ఇది కూడా నేను మింట్రాలోనే ఆర్డర్ చేశాను. అండ్ అండ్ ఇది వచ్చేసి దీని సెట్ కాదు యాక్చువల్లీ. నేను దీన్ని సెట్ చేశాను. ఇది దీని సెట్తో రాలేదనుకుంటా. నేను దుపట్టా సపరేట్గా మళ్ళీ ఇలా గోటాపట్టి వర్క్తో ఉన్న దుపట్టాని సెట్ చేసుకోవడానికని ఇది తీసుకున్నాను. ఇది అడ్కి అంట. సో నేను లింక్స్ అన్నీ యూజువల్గా లింక్ చేయడానికి ట్రై చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఇన్ కేస్ నేను ఏమైనా మర్చిపోతే మీకు బాగా నచ్చితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను షేర్ చేస్తాను. యా, బాగున్నాయి యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ ప్రెటీ టు ఒక నిమిషం డుగ్గా. సో దిస్ ఇస్ బాందిని చున్నీ. సో అప్పుడెప్పుడో 2 years బ్యాక్ నా లెహరియా శారీతో పేర్ చేద్దామని తీసుకున్నాను. ఆ శారీ నేను కట్టేసుకున్నాను కూడా. బట్ ఇది మాత్రం ఇప్పుడు వచ్చింది. బట్ ఇట్ లుక్ సో ప్రెటీ యాక్చువల్లీ. సో నేను ఇది కూడా మింత్రాలోనే తీసుకున్నాను. యా, సమ్ రాజస్థానీ స్టోర్ అంట, 1300 అంట ఇది. ఇట్ లుక్ సో ప్రెటీ, నైస్. సో నెక్స్ట్ వచ్చేసి జూతి. సో దీస్ ఆర్ లైక్ ఎంబ్రాయిడరీ జూతీస్ విత్ లెదర్ సోల్. చాలా బాగున్నాయి యాక్చువల్లీ. సో నేను ఇవి కూడా మింత్రాలోనే తీసుకున్నాను. అండ్ ఇది చూసారా అసలు మా అత్తమ్మ వాళ్ళు మాకు చెప్పకుండా సిల్వర్ గోల్డ్ కూడా పెట్టేశారు కొరియర్లో. కానీ తెలిస్తే పెట్టొద్దని చెప్తాము, మాకు తెలియకుండా పెట్టేశారు. సో యాక్చువల్లీ ఈ కొరియర్ ఏమైందంటే వెయిట్ చేసి లైక్ 1.5 year వేయలేకపోయారు. 1.5 year తర్వాత డిహెచ్ఎల్ మేము యూజ్ చేసిన సర్వీస్ వచ్చేసి డిహెచ్ఎల్ ప్రైస్ ఎంత పడింది అదంతా నేను కింద మెన్షన్ చేశాను, ఇన్ కేస్ అబ్రాడ్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే.
అండ్ కొరియర్ చేసేసిన తర్వాత కూడా మాకు డిలే అన్నమాట. సో కస్టంలో స్టక్ అయిందని చెప్పారు, మళ్ళీ 1 month డిలే. సో వరలక్ష్మి వ్రతం ఆ టైంకి రాఖీకి ముందు రావాల్సిన కొరియర్ ఇది రాఖీకి రీచ్ అవ్వలేదు. సో ఇదేంటంటే రాఖీకి నా కోసం అని, ఓకే, దిస్ ఇస్ ఫర్ మీ అగైన్. కమ్ హియర్ డుగ్గి. వావ్, దిస్ ఇస్ సో నైస్. సో ఇది వెండి అగర్బత్తి స్టాండ్ అంటారు కదా, అగర్బత్తి పెడతాం కదా, న్యూ మోడల్ అనుకుంటా, అలా హోల్స్ లేకుండా ఇలా ఉంది. సో ఇలా పెట్టేసి దీంట్లో ఇలా చాలా బంచ్ ఆఫ్ అగర్బత్తీస్ పెట్టొచ్చు. సో ఇది నా కోసం అని రాఖీకి మా సిస్టర్ ఇన్ లాస్ అంటే మా గన్నీ వాళ్ళ సిస్టర్స్ కొన్నారు. హౌ స్వీట్ కదా. వాళ్ళు నా కోసం కొన్నాక తర్వాత సర్ప్రైజ్ అని అప్పుడు చెప్పారు కొరియర్ లేట్ అవుతుందంటే ఇలా మాకు టెన్షన్ అవుతుంది, మేము ఇలా సిల్వర్ది పెట్టామని. సో యా, అండ్ ఆల్సో ఇదేమో మా సిస్టర్ ఇచ్చింది నాకు రాఖీ కోసం అని. సిస్టర్స్ అండ్ మర్దన్లు ఉంటే అది అన్నమాట, లక్కీ టు హ్యావ్ దెమ్ ఇన్ మై లైఫ్. అండ్ ఇదేంటంటే ఇది సబ్జా సీడ్స్. సో మీకు తెలుసా ఇది యూజువల్గా హీట్ బాడీ ఉన్న వాళ్ళు ఎవ్రీడే ఇవి తాగితే సమ్మర్స్లో కొంచెం ఆ బాడీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది అనమాట. సో నాకు ఇక్కడ యూజువల్లీ ఆన్లైన్లో ఎప్పుడూ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుందని చెప్పేసి నేను మా అత్తమ్మని ఇది పంపించమని చెప్పాను. సో ఇక్కడ నాకు యూజువల్లీ దొరకదు కాబట్టి నేను ఇండియా నుండే తెచ్చుకుంటాను ఎవ్రీ 6 months వెళ్ళినప్పుడు. సో సబ్జా సీడ్స్ చాలా మంచివి, స్వీట్ బేసిల్ అని కూడా అంటారు కదా వీటిని, అదన్నమాట. అండ్ డుగ్గు చాలా కష్టపడి వెయిట్ చేస్తున్నాడు కాబట్టి మనం డుగ్గుకి సంబంధించింది ఒకటి ఓపెన్ చేద్దాం. Duggu's lunchbox. Duggu's lunchbox. So There'll be more things than this, right? Yeah, ఇది ఎట్లా ఓపెన్ చేయాలి డుగ్గా? Just press it very hard. నాకే ఇంత కష్టమైతే నువ్వు ఎట్లా ఓపెన్ చేస్తావు డుగ్గు ఇది? Maybe I should. Oh my gosh. Oh, it's so easy. It's so easy డుగ్గా. సో ఇది ఈ లంచ్ బాక్స్ వచ్చేసి వయా లంచ్ బాక్సెస్. సో ఇప్పుడు చాలా చాలా పాపులర్ అయింది కదా ఇండియాలో. అంటే ఇది పైన ఇలా బ్రాస్ కోటింగ్ లో ఉంటుంది కాబట్టి, కానీ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ హాట్ ప్యాక్ లాంటిది అనమాట. సో ఇది ఆన్లైన్లో తీసుకున్నాను నేను వయా సైట్లో. అమెజాన్లో అలా కూడా ఉన్నాయి కానీ బట్ ఒరిజినల్ సైట్స్లో తీసుకుంటే బెటర్ అని చెప్పి అక్కడ తీసుకున్నాను. కొంచెం ఎక్స్పెన్సివ్, ఒక ఎంత పడింది నాకు అసలు గుర్తుకులేదు, నేను కింద షేర్ చేస్తాను. కానీ ఈ రివ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇది ఒక సెట్ అనమాట యాక్చువల్లీ. యా, ఐల్ షో యూ. ఇలా ఉంటుంది అనమాట. ఎస్, సో డైనోసార్స్ అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. కిడ్స్ కి అయితే ఇలా 2 compartments. యూ హ్యాపీ? డు యు లైక్ ఇట్? సో ఇక్కడ యూజువల్ గా ప్లాస్టిక్ వే ఉంటాయి జపాన్ లో. హాట్ ప్యాక్స్ అంటే నాకు ప్లాస్టిక్ ఎందుకో అంత నచ్చదు. సో ఇది హాట్ ప్యాక్ విత్ స్టీల్ అన్నమాట. సో అందుకని ఇది తెప్పించుకున్నాను. సో దీని లోపల బ్యాంగిల్స్ పెట్టారు. ఇది చూడు. సో ఇలా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బెస్ట్ థింగ్, నేను ఇక్కడ ఇలా కస్టమైజ్ చేయించాను. సో టిఫిన్ బాక్స్ పైన ఇలా కార్నర్స్ కి ప్లగ్స్ పైన సరయున్ అని రాపించాను డుగ్గు నేమ్. సి ఇట్స్ ఏ సరయున్. సో ఈ దాంట్లో యాక్చువల్లీ ఇది ఒక బాక్స్ పెట్టవచ్చు అండ్ పైన ఇదన్నమాట. సో 2 compartments, చిన్న బాక్సెస్ యాక్చువల్లీ సరిపోతుంది. ఫస్ట్ స్టాండర్డ్ కిడ్స్ వరకు సరిపోతుంది. యాక్చువల్లీ ఎలా పెట్టాలి, ఇది బాటమ్ అనుకుంటాయా, ఇది బాటమ్. అండ్ నెక్స్ట్ ఇది అలవాటు యా అంతే, రైట్, దట్స్ ఇట్, ఇట్స్ ఈజీ. ఇలా పెట్టి యా, ఐ మీన్ చాలా స్టాండర్డ్గా ఉంది బట్ అంత హెవీగా ఏం లేదు. అండ్ రివ్యూస్ కూడా నేను చాలా మంచి చూసాను, స్పిల్ అవ్వదంట అండ్ హీట్ టెంపరేచర్స్ అన్ని మెయింటైన్ చేస్తుందని. నేను కొన్ని రోజులు యూజ్ చేశాక మీకు రివ్యూ షేర్ చేస్తాను. నువ్వు ఓపెన్ చేసేసావా? ఈ చొక్కి బేబీ డుగ్గు. And these are for my rings. Or These are for mama డుగ్గు. These are for bangles. They're for my, mom.
Then why they inside my lunchbox? ఓకే, నాని అలా పెట్టింది, నానిని అడుగుదాం ఎందుకు పెట్టిందో. సో ఇవి యాక్చువల్లీ నేను చెప్పాను కదా, సో రాఖీకి వస్తుంది అనుకున్నాం, రాఖీకి రాలేదు పాపము. అండ్ యూజువల్గా ఎవ్రీ రాఖీకి ఆన్లైన్ పంపిస్తారు మా ఈ సిస్టర్ ఇన్ లా వాళ్ళు రాఖీస్. నేను ఎలాగో కొరియర్ చేయించుకుంటున్నాను కదా అని ఫుల్ కాన్ఫిడెన్స్తో కొరియర్లో పెట్టమని చెప్పాను రాఖీస్ అండ్ ఆల్. సో అండ్ రాఖీకి మిస్ అయిపోయింది. సరే రాఖీకి మిస్ అయిపోయింది కదా, వరలక్ష్మి వ్రతంకి వస్తుంది అనుకున్నాము. వరలక్ష్మి వ్రతంకి కూడా మిస్ అయిపోయింది సెకండ్ వీక్. సో ఇవి అమ్మవారి కోసం అని నేను తెప్పించుకున్నాను మా ఆంటీకి చెప్పి, కానీ నేను ఇవి యూజ్ చేయలేకపోయాను. సో ఫైనల్గా రీచ్ అయిపోయింది సెకండ్ వీక్ వరలక్ష్మి వ్రతం, లైక్ శ్రావణ మాసంలో సెకండ్ వీక్ అయిపోయాక వచ్చింది. సో దానికోసమనే నేను ఇవన్నీ ఎప్పుడో ఆర్డర్ చేసి పెట్టుకున్నాను యాక్చువల్లీ, లైక్ 1.5 year నుండి చేసిన షాపింగ్ ఇదంతా 20 kgs. సో ఇవేమో బంతిపూలు, ఐ మీన్ ఇది ప్రతి ఒక్కరి కొరియర్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటున్నాయి అనుకుంటా ఇవి. సో పేపర్ గార్లాండ్స్, బంతిపూలు లాంటివి, స్పింగ్స్. నేను ఇవి అమెజాన్లో తీసుకున్నాను. యాక్చువల్లీ చాలా మోడల్స్ ఉన్నాయి కానీ దీనికి రివ్యూస్ బాగున్నాయి. నేను ఇవి లింక్స్ కింద షేర్ చేస్తాను. సో టు బి స్టోరీ కంటిన్యూ చేయడానికి, అండ్ వరలక్ష్మి వ్రతంకి రాలేదు సెకండ్ వీక్, సరే థర్డ్ వీక్ వచ్చింది, ఓపెన్ చేద్దాం. ఫోర్త్ వీక్ అనుకుంటే ఏమైంది, సో ఓకే ఇది ఒకటి మిస్ చేసాం మనము. సో సెకండ్ వీక్కి మిస్ అయిపోయాము. అండ్ లైక్ పోనీ ఫోర్త్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటా అని చెప్పాను కదా నేను, ఫోర్త్ వీక్ చేసుకుందాము అంటే డే బిఫోర్ వ్రతం వచ్చింది. అండ్ అన్ఫార్చునేట్లీ మా ఫార్ రిలేటివ్ లైక్ ఫ్యామిలీ మెంబర్ ఒక ఆవిడ చనిపోయారు. సో దీంట్లో అన్ని పూజా సామాన్లు ఉన్నాయని చెప్పేసి నేను ఇంకా టచ్ చేయలేదు. సో ఆఫ్టర్ దాట్ లైక్ ఇంకా పూజ కూడా చేసుకోలేకపోయాము, ఫ్యామిలీ మెంబర్ కాబట్టి. ఇట్స్ ఓకే, కానీ పాపం తను, ఐ హోప్ హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అండ్ ఇది ఓపెన్ చేయలేదు, లైక్ ఆఫ్టర్ 12 days ఈరోజు ఓపెన్ చేస్తున్నాను. సో అలా అన్ని అడ్డంకులు దాటుకుని వచ్చిన కొరియర్ ఇది. సో ఇదొకటి ఉంది. ఓ డుగి, దిస్ ఇస్ ఫర్ యూ. సో ఇవన్నీ కూడా బట్టలే. దీంట్లో ఏమైందంటే యాక్చువల్లీ మా ఆంటీ వాళ్ళు, మా ఇన్లాస్ నాకు స్వీట్స్ అవన్నీ పెట్టారు చాలా, పాపము కాజా, కాకినాడ కాజా అవన్నీ పెట్టారు పండగ కోసం అని. బట్ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల అన్నీ తీసేసి ఇంటికి రిటర్న్ పంపించేశారంట. సో దీంట్లో ఉన్నాయన్నీ బట్టలు, యాక్సెసరీస్ అలాంటివి. సో అగైన్ దిస్ ఇస్ వన్ మోర్ కాటన్ ఫ్రాక్. నేను సమ్మర్ కోసం, లాస్ట్ సమ్మర్ కోసం అని చేసుకున్న ఫ్రాక్ ఈ సమ్మర్ కూడా అయిపోయింది. But this looks so pretty asalu. And again this is from Jaipur Vastra. This is so beautiful asalu. Cotton frock with full hands. And ఇది కూడా కుర్తీ. సో నేను ఇది వచ్చేసి నేను అజియోలో చేశాను అనుకుంటా. నేను యూజువలీ అసలు ఆన్లైన్ షాపింగే చేయను. నేను యూజువలీ ఎవ్రీ 6 months ఇండియాకి వెళ్తాను కాబట్టి అక్కడ ఉన్న ఫిజికల్ షాప్స్కి వెళ్ళి చేస్తేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ చాలా యూనిక్గా ఉంటాయి అనిపిస్తుంది. కానీ కోవిడ్ వల్ల చాలా చేంజ్ అయ్యాయి, దాంట్లో ఇదొకటి. సో మోడ్ ఆఫ్ షాపింగ్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఆన్లైన్లో యూజువల్గా మింత్రాలో చేసుకుంటాను వన్స్ ఇన్ ఏ వైల్, బట్ అజియోలో ట్రై చేద్దామంటే సిమిలర్ బ్రాండ్స్ కొంచెం తక్కువ ప్రైజెస్కి ఉంటున్నాయి, కానీ క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదని ఒక 1-2 ట్రై చేశాను. సో లెట్స్ సీ. ఆహా, కొత్త బట్టల స్మెల్. అండ్ ఇదైతే నేను అజియోలో చేశాను అని అనుకుంటున్నాను, నేను షేర్ చేస్తా లింక్. చూడ్డానికి అయితే బాగుంది, బట్ వాష్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు. ఇట్స్ ఇక్కత్ ప్రింట్, ఇట్ లుక్స్ ప్రెటీ కదా, నైస్. Next, one more. దిస్ ఈజ్ ఫర్, దిస్ ఈజ్ షార్ట్ కుర్తా ఫర్ గని. Where's my kurta? మీది ష్యూర్ కుర్తా, నీకేం చేయలే నేను. దిస్ లుక్స్ ప్రెటీ టు యాక్చువల్లీ. సో కానీ నచ్చిందా నీకు? యా, బాగుంది. సో దిస్ ఇస్ ఫర్ గన్నీ. ఓ ఇవన్నీ డుగ్గువి యాక్చువల్లీ. సో యూజువలీ ఇండియన్ వేర్ అయితే నేను యూజువలీ డుగ్గుకి కుర్తాస్ అవన్నీ నేను, మనకి షాప్స్ ఉంటాయి కదా అక్కడ, మీనా బజార్, నర్సింగ్ అవన్నీ ఉంటాయి కదా, సో వాటిల్లో క్లాత్స్ తీసుకుని నేను కుట్టిస్తాను ఇండియాలోనే. సో ఇవన్నీ మా అత్తమ్మ వాళ్ళు తీసుకుని కుట్టించి పంపించారు. ఇలాంటి ప్రింట్స్ అయితే మనకు ఉండవు కదా. యూజువల్ షాపింగ్ అయితే నేను జారాలో అలా చేస్తాను, జారా, H&M. బట్ దిస్ లుక్స్ సో ప్రెటీ అసలు. టుగి బాగుందా? Yeah. యూజువలీ అసలు అబ్బాయిలకి ఆప్షన్సే తక్కువ ఉంటాయి కదా. అండ్
ఇలాంటివి కావాలి, ఇలా ఏమంటారు గ్రాండ్ పా కాలర్ ఇలాంటివి కావాలి అంటే కనుక నేను ఇండియా నుండే తెప్పిస్తా. సో యూజువలీ ఏమైపోయి ఇది ఆల్మోస్ట్ 1 year బ్యాక్ మెజర్మెంట్స్తో కుట్టినవి, అసలు డుగ్గుకి వస్తాయో లేవో కూడా డౌట్, బట్ పెద్దగానే కుట్టించినట్టున్నారు. సో దిస్ ఇస్ ఫర్ డుగ్గు అగైన్. Do you like it? Yeah, I like this one too. This is my favorite. That's your favorite? In the whole wide world. అన్ని ప్రాపర్ ఇండియన్ వేర్ లా ఉన్నాయి. There's so many ways that దిస్ ఇస్ ఫర్ డుగ్గు అగైన్, బ్లాక్ కుర్తా. సో బేసిక్ ఏ ఉన్నా లేకపోయినా ప్లెయిన్ బ్లాక్ అండ్ ప్లెయిన్ వైట్ అయితే నేను తెప్పించుకుంటాను కొరియర్లో డుగ్గుకి. సో అవైతే బేసిక్ కదా, నార్మల్ ప్యాంట్స్ పైన కూడా జీన్స్ పైన కూడా వేసేయచ్చు అని. సో బ్లాక్ పైన కుర్తా ప్యాంట్. అండ్ ఫైనలీ దిస్ కేమ్ యాక్చువల్లీ. వావ్, for me. ఇది నేను ఆన్లైన్లో వీడియో కాల్ చేసి మరి మా ఆంటీ వాళ్ళు షాపింగ్కి వెళ్తే నేను వీడియో కాల్ చేసి మరి నేను చూస్ చేసుకున్నాను ఇది. సో చాలా నచ్చింది నాకు క్లాత్ అండ్ ఈ బూటీ అదంతా బాగుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటివి తీసుకున్నాను డుగ్గుకి పర్పుల్ కలర్లో, అది చాలా బాగుంటుంది సాఫ్ట్గా అదంతా. కుర్తాస్ వేసుకున్నప్పుడల్లా కొంచెం కాటన్ అయితే అవి కొంచెం ఇట్లా రఫ్గా ఉంటాయి, అసలు వేసుకో డుగ్గు. సో ఇలా ఇది పట్టు అయితే సెమీ పట్టు అయితే వేసుకుంటాడని చేపించాను. సో ఈ బ్లాక్కి Do you like it? Yeah, Come here. not that Let's see how it looks on you. It doesn't look that rough. Yeah. Wow, you look so cute, Duggy. But this flower is so rough, but I like it. It's okay. నీకు అన్ని రఫ్ ఉంటాయి డుగ్గా. అండ్ ఇది ప్యాంట్. Pant. It looks so nice for This కుర్తా. doesn't have rough either. Yeah. Balloon. వస్తూనే ఉన్నాయి యాక్చువల్లీ అన్ని చిన్న చిన్నవి. Balloon. సో వావ్, Oh, it's not a దిస్ ఇస్ ద మోస్ట్ balloon. బ్యూటిఫుల్. సో ఇదేంటి అంటే యాక్చువల్లీ ఇది చాలా బాగా చేశారు యాక్చువల్లీ. సో ఏమంటారు క్లాత్ ఫ్యాబ్రిక్తో చేసిన రోజెస్ ఇవి. దిస్ లుక్ సో బ్యూటిఫుల్ అసలు. I want to. ఆన్లైన్లో అయితే చాలా మంచి రివ్యూస్ కనిపించాయి, నేను ఎలా ఉంటుంది అనుకున్నాను, చాలా బాగుంది. ఇది ఏంటంటే నాకు పెద్ద బాబా ఫోటో ఉంటుంది హాల్లో, సో తన కోసం అని తీసుకున్నాను ఇది. ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్లో బాగుంది. సో వేసాక నేను మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి What could it be? Marshmallow thing? అసలు ఎంత ఎగ్జైటింగ్ ఉందంటే నాకు కూడా. ఓ నేను ఇవి వేణి తెప్పించుకున్నాను యాక్చువల్లీ. 2 marshmallows. 3 marshmallows. 4 marshmallows. దీస్ ఆర్ నాట్ మార్ష్మెలోస్ డుగ్గి, ఇంకా నీవు అయిపోయాయి అంతే. దట్స్ ఆల్ ఫర్ యూ, దట్స్ ద ఓన్లీ సర్ప్రైజ్ ఫర్ యూ. Yeah. ఓకే. And it looks so amazing. యా. సో What is this? ఇలా వేణి అన్నమాట ఇది కొప్పు కోసం అని చెప్పేసి. సో నేను యాక్చువల్లీ నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది. సో నేను కొత్తగా ఎందుకు తెప్పించుకున్నాను అంటే వరలక్ష్మి వ్రతం అమ్మవారి కోసం అని తెప్పించాను ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేసి, కానీ యూజ్ చేయలేకపోయాము. సో నేను ఇది అమ్మవారి కోసం అని తెప్పించాను. ఇట్స్ ఓకే, మనం నెక్స్ట్ ఇయర్ యూజ్ చేసుకుందాం. ఇవి చాలా లైట్ వెయిట్ అండ్ ఏమంటారు పేపర్తో చేశారు, నాట్ డ్యూరబుల్ ఎట్ ఆల్. ఒక్కొక్కటి వన్స్ లైక్ 2-3 times యూజ్ చేయొచ్చేమో, బట్ చాలా తక్కువ ప్రైస్ కాబట్టి పర్వాలేదు. కానీ యాక్చువల్లీ నేను ఒకటి నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది. ఏంటంటే ఓగా ఇండియా అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తుకులేదు. అది క్లాత్తో చేసింది అనమాట, అంటే పట్టు క్లాత్తో చేసిన వేణి. ఇట్స్ లిటిల్ ఎక్స్పెన్సివ్ కానీ చాలా చాలా బాగుంది, అంటే క్వైట్ డ్యూరబుల్ అనమాట. సో నేను అది కూడా షేర్ చేస్తాను. లేదు ఎప్పుడో వాడతాము ఎక్కువ వాడము అనుకున్న వాళ్ళకి ఐ థింక్ దిస్ ఇస్ ఇనఫ్. Yeah, these are from Amazon. నెక్స్ట్ వచ్చేసి ఏంటో చాలా హెవీగా ఉంది. ఓ యా, రాఖీ. ధనుష నీ రాఖీ ఇప్పుడు రీచ్ అయింది ఫైనల్గా. ఓ మై గాష్, సారీ. ఈ రాఖీ చూస్తే ఎంత మంచి అనిపిస్తుంది కదా. సో ఎంత సిల్వర్ రాఖీ, గోల్డ్ రాఖీ అవన్నీ కట్టుకున్నా సరే మన అథెంటిక్ రాఖీ ఇవన్నీ. ఇది ఇంకా ఇది దే క్యూట్ రైట్. సో అవన్నీ పంపించారు. యా,
అన్ని రాఖీస్ ఇప్పుడు వచ్చాయి. కానీ నేను మిస్ చేయడం ఎందుకని చెప్పేసి మాకు తెలిసిపోయింది కదా ఇవి రావని చెప్పేసి. సో నాకు మిస్ చేయడం ఇష్టం లేక నేనే ఇంట్లో రాఖీ చేశాను. DIY రాఖీ చేసి గన్నీకి డుగ్గుకి కట్టాను. గన్నీకేమో వాళ్ళ సిస్టర్స్ కట్టినట్టు, అండ్ డుగ్గుకేమో మా సిస్టర్ వాళ్ళ డాటర్, మై డాటర్ కట్టినట్టు కట్టాను. యాక్చువల్లీ మై సిస్టర్ కూడా పంపించిన అని చెప్పింది రాఖీ డుగ్గు కోసమని. కనిపించట్లేదు, అది చూద్దాం. సో ఇది వచ్చేసి నేను డుగ్గుకి ఆర్డర్ చేశాను కదా. సో నేను డైనోసార్స్ అలా డిఫరెంట్ పైన షెల్ అనమాట, ఇది పైన ప్యాకెట్ లాంటిది. సో మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఆర్డర్ చేసినప్పుడు ఒక సేల్ అంటే ఒక ఆఫర్ ఉందన్నమాట. సో ఇలా ఎక్స్ట్రా లిడ్ ఇచ్చారు, అంటే పైన ప్యాక్ అనమాట. సో ఇదేంటంటే నేను డుగ్గుకి లంచ్ బాక్స్ ఆర్డర్ చేసినప్పుడు వయాలో ఒక ఆఫర్ ఉన్నింది. అంటే ఎక్స్ట్రా అవుటర్ లేయర్ ఒకటి ఇస్తున్నారు అనమాట. అంటే ఇది హాట్ ప్యాక్ కదా, సో ఇది వేడిగా ఉంచుతుంది ఫుడ్ని. సో నేను డైనోసార్ది సెలెక్ట్ చేసుకున్నాను, కానీ తను ఇది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఇట్స్ సో హెవీ, అసలు క్వాలిటీ ఎంత బాగుందో. సో మనము యూజువల్గా చేంజ్ చేస్తూ పెట్టొచ్చు కదా ఎవ్రీడే అలా అనుకుంటా. అండ్ ఇంకా ఏంటంటే అసలు ప్రాపర్గా ప్యాక్ చేశారు మా ఆంటీ వాళ్ళు, మొత్తం అంతా అటు ఇటు అయిపోకుండా. యాక్చువల్లీ ఈ కొరియర్ 3 times అన్ప్యాక్ చేసి ప్యాక్ చేశారంట కస్టమ్స్లో. సో అసలు ఇలా ప్యాక్ చేయలేదు, కంప్లీట్గా క్లోజ్ చేసి క్లాత్ స్టిచ్ చేసి పంపిస్తారు మా అత్తమ్మ వాళ్ళు. కానీ 3 times ఓపెన్ చేశారంట కస్టమ్స్లో. సో అందుకని టెన్షన్ అనమాట. మాకు తెలియకుండా గోల్డ్ ఇంకా ఏమంటారు, గోల్డ్ ఇంకా సిల్వర్ పెట్టేశారు కదా, మాకు చెప్తే వద్దంటామని. అండ్ వావ్, దిస్ ఇస్ సో ప్రెటీ. అసలు మెటల్ బ్యాంగిల్స్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు వేసుకునేదాన్ని, నాకు ఎంత ఇష్టం ఉండేవో అసలు. ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అయ్యాయి కదా. సో నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇవి బాగున్నాయి యాక్చువల్లీ, సైజ్ అదంతా క్యూట్గా. ఇది 2-4 కానీ ఇంత చిన్నగా ఉందేంటో మరి తెలీదు. నా హ్యాండ్స్కి కరెక్ట్గా సెట్ అయింది. నావి చాలా సన్నగా బక్క చేతులు. సో కానీ ఇవి సైజు బాగున్నాయి యాక్చువల్లీ. సో ప్రెటీ, బాగున్నాయి కదా. సో ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, నేను షేర్ చేస్తాను లింక్. సో ఇవి నేను 2 pairs తీసుకున్నాను. ఇది సెట్ ఆఫ్ 24 బ్యాంగిల్స్ అనుకుంటా. బాగుంది యాక్చువల్లీ, క్వాలిటీ చాలా బాగుంది. సో నేను అమెజాన్లో యాక్చువల్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను. అండ్ ఎందుకంటే మింత్రా మధ్యలో కొన్ని రోజులు లైక్ NRIస్కి ఆఫ్ చేసేసారు అనమాట. నేను ఐ కుడెంట్ యాక్సెస్ ద సైట్ మింత్రాలో. సో మా సిస్టర్ అమెజాన్లో చేసి బాగానే ఉన్నాయి క్వాలిటీ అంటే ట్రై చేశాను, యాక్చువల్లీ చాలా బాగున్నాయి. సో యా, 2 sets. నాకు గోల్డ్ రింగ్ దొరకలేదు. సో అది సంగతి. సో ట్రెజర్ హంట్ చేయడానికి గోల్డ్ రింగ్ దొరకడానికి కొంచెం టైం పట్టేలాగే ఉంది. అందుకని నేను నా జ్యువెలరీ, శారీస్, మిగిలిన కొరియర్ అంతా నేను part 2లో షేర్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఆల్సో ఈ లోపు మీకు ఈ ఎపిసోడ్ కనుక part 1 కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అండ్ ఆల్సో యు నో వాట్ టు డూ, ప్లీజ్ స్టే సేఫ్, టేక్ కేర్, లాట్స్ ఆఫ్ లవ్. అంకిత, బాయ్, సీ యూ సూన్.